నాన్న ఎక్కువ ఎగ్జామ్స్కి అడిగే మోడల్ ఇదే. ఇది ఇలా అడగచ్చు, వేరేది కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద యావరేజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఈజ్ 15 years. When the teacher is included, the average become 16 years. What is the teacher age, or find the teacher age? ఇక్కడ ఏజ్ అడగచ్చు, వెయిట్ అడగచ్చు, ఏమని అడగచ్చు. ఇప్పుడు బేసిక్స్లో కాండి. క్వశ్చన్ ఏం అడిగాడు, 40 మెంబర్స్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యావరేజ్ ఎంతమా 15 years. తర్వాత టీచర్ ఒకటి యాడ్ అయినారు, అప్పుడు స్ట్రెంత్ ఏముంటుంది 40 + 1. టీచర్ యాడ్ అయింది కదా, టీచర్ యాడ్ అయింది, సో 41 అవుతుంది. సో ఈ రావడంలో ఏమైంది, యావరేజ్ 16 years అయింది. సో 16 years. ఇఫ్ ఐ రైట్ దిస్, 40 students average 15 years and 41 students average 16 years. క్లియర్? అర్థమైంది కదా? నేనేం మార్చలేదు, ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ కింద వేసాను అంతే. 40 students average 15 years and teacher is included in the sense 41. 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ యాడ్ అయితే 40 మంది అవుతారు. వీళ్ళు యావరేజ్ 16 years అయింది. సో దీన్ని ఎలా చేయాలి అంటే, విల్ గో ఫర్ ప్రొసీజరల్ క్యాల్కులేషన్స్. ఏం లేదు, ఐడియా చేస్తాను బా. 40 × 15 + 41 × 16 by టోటల్ వాల్యూ ఆఫ్ ద స్ట్రెంత్, దట్ ఈస్ 41. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది, అంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే చాలా పెద్ద కాన్సెప్ట్. మీకు ఈజీ లాజిక్ చెప్తాను, ఈజీ లాజిక్. ఇక్కడ ఏమడిగాడు వాడు, ఫైండ్ ద టీచర్ ఏజ్ అన్నాడు కదా. దీన్ని 3 to 4 మోడల్స్ చేయొచ్చు, 3 to 4 మోడల్స్. బాగానండి, 40 × 15 వేసేసుకోండి. దట్ ఈస్ ఎంత అవుతానా, 4 × 5 = 20 ప్లస్ ఎంతమా 60 కదా, 60 అంటే 600 అవుతుంది. అండ్ 16 × 41 ఇలా వేసుకోవచ్చు కదా, ఇలా వేసుకోవచ్చు కదా. ఇందా లాజిక్గా ఈజీ మెథడ్ చెప్తాను దీనికి. 6 1s 6, 6 4s 24. అఫ్ కోర్స్ +1 ఒకటి వస్తుంది కదా, 22 అంతే కదా. 24 + 1 సారీ 25, 4 6 5 6 6 56. రైట్, సబ్ట్రాక్ట్ చేసేయండి. ఎంత వచ్చింది ఆన్సర్ 56. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇది సెకండ్ మెథడ్.